ఒక రకంగా చాలా సమస్యలకి, చాలా సమస్య ఇన్ ద సెన్స్ చాలా సస్పెన్సెస్కి తెరదించిందని అనుకోవచ్చా? ఎందుకంటే ధనంజయ రెడ్డి ఏం చేశాడు, కృష్ణమోహన్ రెడ్డి ఏం చేశాడు, గోవిందప్ప ఏం చేశాడు, ఎవరు చేయమంటే చేశారు, ఇలాంటి పాయింట్స్ బ్రీఫ్గా బయటకు వచ్చాయి. చార్జ్షీట్ పూర్తిగా ఇంకా బయటికి రాలేదు. ఆ వచ్చిన పాయింట్స్ ఆధారంగా చూస్తే ఆ బిగ్ బాస్ ఎవరో తేలిపోయినట్టే కదా. సార్ వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు వెంకటరమణారెడ్డి గారికి, బాలకోటే గారికి, లక్ష్మీనారాయణ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ వేగంగా అడుగులు పడుతున్నాయి. అవినీతి అనే ఏదైతే భారీ స్థాయిలో జరిగిందని చెప్తూ వచ్చానో మొదటి నుండి నేను చెప్తూనే ఉన్నా. నేను పార్టీకి రాజీనామా చేసి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. అనేక స్కామ్లు జరిగాయి. దాంట్లో లిక్కర్ స్కామ్ ప్రధానమైన స్కామ్. మిగతా స్కామ్లు ఏవి కూడా తీసిపోని స్కామ్లు. కానీ లిక్కర్ స్కామ్ అంత పరిధి వాటికి లేదు, కానీ పోటాపోటీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనందరం కూడా 3,500 కోట్లు 3,500 కోట్లు అంటే గత కొన్ని డిబేట్లో నేను చెప్పడం జరిగింది. దాదాపు 35,000 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది అని. ఎందుకంటే ఇక్కడ షాపులన్నీ కూడా ఒక్కరే నడిపినట్టు. ఎవరు నడిపినట్టు? ప్రభుత్వం నడిపినట్టు. ప్రభుత్వం ఎవరు ఉన్నారు హెడ్గా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా యాక్ట్ చేయకుండా ఇక్కడ ఎవరైతే ఈ పేర్లన్నీ ఉన్నాయో ఈ పేర్ల ద్వారా ఆపరేట్ చేశారని విచారణ, అరెస్టులు ఏవైతే జరిగాయో, ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వ్యక్తిగతంగా నాకు మెయిల్ చేసిన వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి గారితో సహా. కానీ అవినీతి అంశానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకరు రైట్ హ్యాండ్, ఒకరు లెఫ్ట్ హ్యాండ్. మరి వాళ్ళ పేర్లు ఈరోజు సెకండ్ ఛార్జ్ షీట్లో ప్రధానమైన నిందితులుగా ఆరోపణలతో పాటు సాక్ష్యాధారాలని ఖచ్చితంగా సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పి కోర్టుకు నివేదిస్తే, ఒక మనిషికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తప్పు చేస్తే ఆ మనిషికి కూడా ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా చుట్టుకునే అంశమే. మన చెయ్యి మనతో, మన ఆ చెయ్యి అయినా ఈ చెయ్యి అయినా ఏ చెయ్యి తప్పు చేసినా వ్యక్తిగతంగా మనం తప్పు చేసినట్టే ఇరుక్కున్నట్టే. అవును, ఖచ్చితంగా ఇటువంటి సందేహం లేకుండా దీంట్లో పూర్తిగా నెక్స్ట్ ఛార్జ్ షీట్లో ఇవన్నీ కూడా క్రోడీకరించినట్లయితే బిగ్ బాస్ అంటున్నారు, కానీ బిగ్ బాస్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చే అవకాశం లేకపోలేదు. క్లియర్. పైగా ఇటువంటి సందర్భంలో పేర్నాని గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మాట చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అంతఃకరణ శుద్ధితో అంతా నిజమే చెప్తున్నా, ₹1 స్కామ్ జరగల, అవినీతి ఆవగింజంతైనా జరగల, అలా జరిగి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం, మా పార్టీని రద్దు చేసుకుంటామని చెప్పండి. చెప్తే వదిలేస్తారా? ఎందుకు చెప్పట్లే? కాదండి, చెప్తే వదిలేస్తారా? అలా చెప్తే అంతం లేదు, కారణం లేదు, శుద్ధి లేదండి బాబు. కాదండి, అవన్నీ చేసే కదా, అలాంటి ప్రమాణ స్వీకారాలు చేసే కదా ముఖ్యమంత్రులైంది, మంత్రులైంది. ఇప్పుడు వదిలేస్తే మీరు వదిలేస్తారు దర్యాప్తు చేయకుండా? దర్యాప్తు సార్, శిక్షలు వేరు, శిక్షల పాటికి శిక్షలే. ప్రమాణాలు లేకపోతే ప్రమాణాలు చేయడాలు, దేవుడి మీద ఒట్లు పెట్టడాలు, ఇవన్నీ చాలా 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 ఈజీ థింగ్స్ పొలిటీషియన్స్ అలాంటి వాళ్ళకి. చిన్న పాయింట్ గమనించాలి. ఇలాంటి ప్రమాణం చేసే ధైర్యం కూడా చేయలేకపోతున్నాం. అవినీతి జరగలేదని ఎందుకు బల్లగుద్ది చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పాలి? నేను పదే చెప్తున్నా. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యు, చెప్పలేని పరిస్థితి. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యు, ఎందుకు చెప్పాలి? చెబితే పోయేదేంటి, చెప్పకపోతే ఊడేదేంటి? వాళ్ళు అడ్డగోలుగా ఏకపాత్రాభినయాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. అలా కాదు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. అవినీతి జరిగిందని నిరూపిస్తామని చెప్తున్నాం కదా. 1 గంట 2 గంటలు డిబేట్కి రమ్మంటున్నాం కదా. మా సోదరుడు ఆనం రమణారెడ్డి గారు కూడా, వెంకటరమణారెడ్డి గారి దగ్గర కూడా డేటా షేర్ చేసుకుంటా, నెల్లూరుకు సంబంధించిన వాడిగా రాబోయే రోజుల్లో క్వాడ్జీ స్కామ్ సంగతి, ముఖ్యంగా ల్యాండ్స్ కొట్టేసిన వాటి సంగతి, ముందు లిక్కర్ గురించి మాట్లాడదాం, స్కామ్ సంగతి, మరి సిలికా సంగతి, వాటి గురించి కూడా లెక్కలు తేలే వరకు పోరాటం చేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఫస్ట్ లిక్కర్ ఏదైతే ఉందో, ఒక్క మాట, అవన్నీ ఏమో దర్యాప్తు జరగాల్సిన స్కాములు మీరు అంటున్నవి. ఇది ఆల్రెడీ జరుగుతున్నాయి సార్, జరుగుతున్నాయి, కానీ ఇది ఆల్మోస్ట్ కంక్లూజన్కి వస్తున్న కేసు కదా. ఇవాళ సెకండ్ ఛార్జ్ షీట్ పడింది, ఏకంగా సీఎంఓ, అప్పటి సీఎంఓనే వచ్చేసింది సీన్లోకి.
ఇక నెక్స్ట్ రావాల్సింది అప్పటి సీఎంఏ, అంతే కదా. సో ఈ దశలో అంతఃకరణ చిత్తశుద్ధి లేకపోతే అది ఇది అవి కాదు. ఇక్కడ స్ట్రైట్ అవే వీళ్ళు అసలు ఆ స్థాయిలో అక్కడ అధికారులుగా ఎందుకు వచ్చి ఈ పనులు చేశారనే దాని మీదనే జనం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇందుకా వీళ్ళు ఐఏఎస్ చదివింది, ఇందుకా వీళ్ళు సీఎం ఆఫీస్లో సెక్రటరీలు అయ్యింది అనేదే చర్చ. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ముఖ్యమంత్రి నివాసం పూర్తిగా కుంభకోణాలకి ఎన్నో ముడుపులు దాచుకోవడానికే పరిమితం అయ్యాయనేది అర్థమవుతోంది. ఒక్క నిమిషం రవి గారు, బాలకోటయ్య గారు నమస్తే. ఒక్క సెకండ్ చెప్పండి రవి గారు, చెప్పండి రవి గారు చెప్పండి రవి గారు. ఎవరు ఏమైపోయినా నాకు ఇబ్బంది లేదు, మా పార్టీలో అందరు అరెస్ట్ అయినా నాకు సంబంధం లేదు, సకల శాఖలు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనున్న కాంక్రీట్ కుర్చీ వేసుకుని కూర్చున్నా, నేను నడుపుకుంటా పార్టీని. నాయకుడు అరెస్ట్ అయితే ఏంటి? నాకు ఆశ్చర్యం లిక్కర్ స్కామ్ లో ఆయన పేరు లేదు ఎందుకు, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఆయన కూడా ఒక డిస్టరీ ఉందంటారు కదా అక్కడెక్కడో. గొప్ప ఆశ్చర్యం సౌత్ ఆఫ్రికా. దాంతో పాటు అనేక విషయాలు ఉన్నాయి చర్చించాల్సినవి ఆయన గురించి. ఆయన పేరు ఎందుకు రాలేదు లిక్కర్ స్కామ్ లో అంటే కొంతవరకు మరి నిజాయితీగానే ఉన్నాడేమో, ఇలాంటి మద్యం లాంటి పిచ్చి పనులు చేయకూడదని ఆయన కావాలనే దూరంగా ఉన్నాడేమో. ఆయనకి నిజాయితీని ఆపాదించబాకండి. కాదండి,